ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరు నా ప్రేమపూర్వక వందనాలు. అందరు బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. కొరకు తన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగును గాక. చూడండి ప్రియులారా, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడదలించారో అట్టి మాటలు మన వెనుకలో స్థిరపరచబడును గాక. మన సహాయం ఆయన చేయను గాక. ఆమేన్. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 6వ వచనం ధ్యానించుకుందాం. ప్రధాన యాజకుడైన అన్నయు, కైఫయు, యోహాను, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులను వారితో కూడా ఉండిరి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, మనం అక్కడ చూసి లేఖన భాగంలో మనం చూసినట్లయితే అక్కడ ప్రధాన యాజకులైన ఆ వచనము ప్రధాన యాజకులైన అన్నయు, కైఫయు, తర్వాత యోహాను, అలెగ్జాంద్రు అని వారు ఆ ప్రధాన యాజకుని యొక్క బంధువులు వారందరూ కూడా కూడుకొని ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వీళ్ళందరూ కూడుకొని ఉన్నారంటే ఊరికి కూడుకోరు కదా, అక్కడ ఏదో జరగవలసి ఉంది. ఏదో జరగవలసి ఉంది కాబట్టి ప్రధాన యాజకులైన ఇద్దరు ప్రధాన యాజకులను యోహాను, అలెగ్జాంద్రు అని వారందరూ కూడా ఆ ప్రధాన యాజకుల బంధువులందరూ కూడా అక్కడ కూడుకొని ఉన్నారు. వీళ్ళందరూ కూడా కూడుకొని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే కింద వచ్చిన మనం చూసినట్లయితే వారు పేతురును యోహానును మధ్యను నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసి తిరని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లా నేను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారము గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మును మీరు విమర్శించుచున్నారు కదా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ మనకు జరిగిన సంభవం ఏంటంటే, ఒక రోజున మధ్యాహ్న కాల సమయం 3 ఆ సమయంలో యెరూషలేము దేవాలయంలోనికి పేతురు, యోహానులు ఇద్దరు కూడా నడిచిపోతున్నారు దేవునికి ప్రార్థన చేయడానికి. ప్రార్థనా సమయానికి వారు దేవాలయంలోనికి వెళ్తున్నారు. వెళ్తుంటే ఒకడు గుడ్డివాడు, వాడు పుట్టుకతోనే గుడ్డివాడు. వారిని ఎత్తుకొని వెళ్ళి కొంతమంది మనుషులు మోసుకొని వెళ్ళి వాడిని అక్కడ కూర్చోబెడుతున్నారు. అంటే వీరు వెళ్తున్నారు, వీళ్ళు దాటుకొని తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. దేవునికి మహిమ కలుగునుగా. వాడు ఏం చేస్తాడు అంటే ఆ దేవాలయం గుమ్మం దగ్గర కూర్చొని లోపలికి వెళ్ళే వారిని అందరూ కూడా అడుక్కుంటూ ఉంటాడు. ప్రతిరోజు కూడా వచ్చే వాళ్ళని అడుక్కొని వెళ్ళే వాళ్ళని అడుక్కుంటూ ఉండడం వాడి పని. దేవునికి మహిమ కలుగునుగా. అలా అడుక్కుంటూ ఉండడం కోసం వాడిని కొంతమంది తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెడుతూ ఉండేవారు ప్రతిరోజు కూడా. దేవునికి మహిమ కలుగునుగా. వీడు అందరికీ బాగా తెలుసు. ఎవరు? కుంటివాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ కుంటివాడు అందరికీ తెలుసు, ఎందుకంటే రోజు కూడా చూస్తూనే ఉంటారు. వాడిని తీసుకుని వెళ్ళి ఆ దేవాలయం దగ్గర కూర్చోబెడితే రోజు వెళ్ళి వచ్చి వాళ్ళని అడుక్కుంటూ ఉండేవాడు. అయితే ఆ రోజున వీరు కూడా వెళ్తున్నారు. వీరికి ముందుగా వాడిని తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత పేతురు, యోహానులు వెళ్తుంటే వారిని కూడా వీళ్ళు ఏమన్నా మాకు ఇస్తారో ఏమో అని చెప్పి అడుగుతున్నారు. అయ్యా మాకు దానం చేయండి, దానం చేయండి అని చెప్పి అడుగుతుంటే వీరు అన్నారు, ఇదిగో వాడిని తేరు చూశారు. కింద నుంచి పైకి తేరు చూసి వాడిలో విశ్వాసం ఉందని కనుగొని, నీకు ఇవ్వడానికి మా దగ్గర వెండి బంగారం ఏమీ లేవు, కానీ మాకు కలిగింది మీకు ఇస్తామో, నువ్వు తీసుకుంటావా అని అడిగాడు. ఓ, నువ్వు ఏది ఇచ్చినా నేను తీసుకుంటాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలా అన్నప్పుడు యేసు నామములో లేచి నడువు అన్నాడు.
దేవునికి మహిమ కలుగునుగా. వాడు ఏం చేశాడు? దిగ్గున చేయబట్టుకొని లేపితే దిగ్గున లేచి గంతులు వేయటం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాడు నడుస్తున్నాడు, వాళ్ళతో ఆనంద కేకలు చేస్తూ గంతులు వేస్తూ మందిరంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మళ్ళీ వచ్చాడు, వీళ్ళతో కలిసి తిరుగుతున్నాడు. అక్కడ చూసిన అందరూ, మందిరంలోకి వెళ్ళిన వారు, అక్కడ చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అరే వీడు నేటి మొన్నటి వరకు కూడా ఇక్కడ కూర్చొని దేవాలయం ముందు కూర్చొని కుంటివాడు కదా వీడు, వచ్చే వాళ్ళందరూ కూడా అడుక్కుంటున్నవాడు కదా వీడు, వీడు నడవలేని వాడు కదా. రోజు కొంతమంది వచ్చి వీడిని ఇక్కడ దించి వెళ్తుంటారు కదా, మరి కొంతమంది వచ్చి వీడిని తీసుకుని వెళ్తుంటారు కదా, మరి వీడేంటి ఈ రోజు నడుస్తున్నాడు ఏంటి, ఎలా నడవగలుగుతున్నాడు అని చెప్పి అందరూ గుంపు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు పేతురు లేచి మాట్లాడుతున్నాడు, ప్రజలందరితో మాట్లాడుతుంటే ఈ లోపల ఆ మందిరానికి ప్రధాన యాజకులైన వారిద్దరు, అన్నా కైఫలు, తర్వాత వారి యోహాను, అలెగ్జాంద్రు వాళ్ళ బంధువులు, వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే వాడిని పట్టుకురమ్మంటే వెళ్ళి వాడిని పట్టుకొచ్చారు. వాళ్ళిద్దరిని పట్టుకొచ్చి చెరసాల్లో పడవేశారు. ఆ రేత్రి చెరసాల్లో ఉంచారు. పొద్దున్నే మాట్లాడుతున్నారు అందరు సమకూడి అందరూ మాట్లాడుతూ అసలు వీడిని ఎలా స్వస్థపరిచావు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వీడు ఎలా స్వస్థపరచబడ్డాడు, ఏం చేశారు వీడిని అని అడుగుతున్నారు. ఏం చేశారు? ఏ నామంలో వీడిని స్వస్థపరిచారు? మీరు ఎలా స్వస్థపరిచారు? చూడండి ప్రియులారా, ఒక్కడు స్వస్థపడుట వాళ్ళకి ఇష్టముందా లేదా? ఇష్టం ఉంటే ఎందుకు వీళ్ళందరూ సమాజం వాళ్ళని కోడదీసి వీళ్ళ చెరసాలలో వేసి వీళ్ళు బంధించి ఎందుకు వీళ్ళు దోషులుగా నిలబడతారు? సరే ఏదో మనలో వీడు స్వస్థపడ్డాడులే, వీడి కార్యం జరిగిందిలే, సరే వీడేదో బాగుపడ్డాడులే, ఆ రోగం నుంచి విడిపించబడ్డాడు, వాడు నడుస్తున్నాడు, సరేలే మంచిదే, దేవుడు కార్యం చేశాడులే అనుకోవాలా? అసలు వీడు ఎందుకు స్వస్థపరచబడాలి? అది నేను స్వస్థపరిచిన వాళ్ళు ఎందుకు యేసు నామాన్ని ఉపయోగించాలి? నిజంగా యేసు నామంలో అసలు నువ్వు ఏ నామంలో ఎందుకు వాడు స్వస్థపరిచావు, యేసు నామంలో ఎందుకు స్వస్థపరిచావు అని చెప్పి వాళ్ళని సంపజూస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు పేతురు గారు అంటాడు కదా, ఆత్మవశుడై మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏమనగా, మీరు సిలువ వేయబడినట్టి మృతులలో నుండి దేవుడు లేపినట్టియో నజరేయుడైన యేసుక్రీస్తు నామములోనే వీడు స్వస్థపరచబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మీరందరూ కూడా సిలువ వేశారే, చంపేశారే, ఆ నజరేయుడైన యేసు నామంలో మీ కుంటివాడు స్వస్థపరచబడ్డాడు, ఆయనే కార్యం చేశాడు అని పేతురు, యోహానులు అక్కడి సాక్ష్యం ఇస్తున్నారు. ఆ కుంటి వాడిని పక్కన పెట్టుకుని సాక్ష్యం ఇస్తున్నా. దేవుడికి మహిమ కలుగునుగా. వీళ్ళు అక్కడితో ఆగలేదు. వాళ్ళ తల్లిదండ్రులు కబురు చెప్పారు, వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుని వచ్చారు. వీడు ఎలా నడుస్తున్నాడు, దేవునికి మహిమ కలుగునుగా, వీడు ఎలా నడుస్తున్నాడు ఏమోనయ్యా మాకేం తెలుసు, వాడిని అడగండి. అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ప్రజలందరూ గుమ్ముకూడిపోతున్నారు. ఒక ఆశ్చర్యకార్యం జరిగింది, ఒక ఆశ్చర్యకార్యం అక్కడ జరిగింది. నజరేయుడైన యేసు నామములోనే వీడు స్వస్థ పొందాడు, మీ ఎదుటనే నిలిచి ఉన్నాడు అని చెప్తే, వీడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉండి ఒక మనుష్యుడు మోసుకొని పోబడెను. ఆ మనుషుడు దేవాలయంలో వెళ్ళి వాడిని భిక్షమరుగుటకు కొందరు ప్రతిదినం వాడిని శృంగార దేవాలయమను ద్వారమునొద్ద ఉంచుతూ వచ్చిరి. దేవునికి మహిమ కలుగునుగా. వాడేంటి? కుంటివాడండి. ప్రతి దినము పుట్టుకుంటేవాడు ప్రతి దినము కూడా ఆ దేవాలయ మందిరము దగ్గర కూర్చుని భిక్షమడుకుంటూ ఉండేవాడు. భిక్షమడుకునేవారు ఈ రోజున లేచి వారితో పాటు మందిరంలోకి వెళ్ళారు, గంతులు వేస్తున్నారు. నాకు కాలు వచ్చింది చూడండి, నేను స్వస్థపరిచాను, నేను స్వస్థత పొందాను చూడండి
వారికి ఎంత ఆనందం అంటే నిజమే. మరి పుట్టినది మొదలుకొని కుంటివాడు ఉన్నాడు, ఒకేసారి లేచి నడుస్తున్నారు కదా, ఆనందము సంతోషం ఉండదా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే ప్రియులారా, వారందరూ కూడా ఈ కార్యములు ఎలా జరుగుతున్నాయి, ఎలా జరుగుతుంది ఈ కార్యము, నిజంగా యేసునామములో అంటే ఎలా జరుగుతుంది ఈ కార్యము అని వాడి మీద అసూయ పడ్డారండి. ఎవరి మీద? ఎవరి మీద అసూయ పడ్డారు? ఈ కార్యము చేసిన యోహాను, పేతురు గారు ఉన్నారు కదా, పేతురు యోహాల మీద అసూయ పడ్డారు. ఎవరు? ప్రధాన యాజకులు, వారి బంధువులు, వారితో ఉన్న వారందరూ కూడా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అవును ప్రియులారా, ఇక్కడ వాళ్ళు చూస్తే వారిని బంధించారు, చెరసాల్లో వేశారు, వారిని చంప చూశారు. ఒకవేళ చంపితే ఇక్కడ ప్రజలందరూ గుమ్ముకూడి ఉన్నారు, వారేమో తిరుగుబాటు చేసి మనల్ని ఏమో చేస్తారేమో అనే భయముతో వారిని గద్దించి, ఇంకెప్పుడు కూడా మీరు యేసునామములో మీరు ఇలా కార్యములు జరిగించకూడదు, యేసునామములో మీరు కార్యములు జరిగించకూడదు అని చెప్పి వాళ్ళని గద్దించి బయట పంపించి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, ఎవరు వీళ్ళు? దేవుని సేవ చేస్తున్న వారే, దేవునితో కలిసి దేవుని ఆరాధిస్తున్న వారే, యేసుని సిలువ వేసిన వారే. ఆ అన్న కైపోలే వాళ్ళే ప్రధాన యేసులు గుండి యేసుని సిలువ వేసి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అదే యోహాను శుభవార్త మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 46వ వచనంలో మనం చూస్తే, వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకును వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. కాబట్టి ఆ ప్రధాన యాజకుడును పరిసయ్యులను మహాసభ సమకూర్చి, ఆయన ఏమి చేయుచున్నాము, ఆయన ఏమి చేద్దాం మనము, ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఇలాగూ చూచుచు ఓరకుండి నేడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. మనం ఇలాగే ఉంటే ఆయన యందు అందరూ కూడా ఏముంచుతారండి? విశ్వాసం ఉంచుతారు. ఎవరిని? యేసు ప్రభుని. దేవునికి మహిమ కలుగునుగా. యేసు ప్రభు యందు అందరూ కూడా విశ్వాసం ఉంచుతారు. ఎందుకంటే అనేక సూచక్రియలు చేస్తున్నాడు, అనే మహత్కారం చేస్తున్నాడు, అనే అద్భుతాలు ఆశ్చర్యాలను జరిపిస్తున్నాడు. కుంటివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు, చెవిటివారు వింటున్నారు, కుష్ఠరోగి స్వస్థపడుతున్నారు, చచ్చిన వారు బ్రతికి లేస్తున్నారు. ఇలా లేస్తుంటే, ఇలా జరుగుతుంటే, ఇలాగే వదిలేస్తే అందరూ కూడా ఆయన యందే విశ్వాసం ఉంచుతారు. ఇక రేపు పొద్దున మన దగ్గరికి ఎవడో రాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అని ఒక వీళ్ళలో ఒక భావం ఏర్పడిపోతుంది. ఏం చేయాలి ఇది? ఆనాడు పేతురు యోహాను కార్యం చేస్తుంటే వారిని అడ్డుకున్నా. ఈనాడు యేసు ప్రభు వారికి, అంతకుముందు యేసు ప్రభు వారి కార్యం చేస్తుంటే యేసు ప్రభుని ఏ విధంగా అడ్డుకొని, ఏ విధంగా ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా? వాళ్ళు సమాజానికి మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా? ఎక్కడ ఏమంటున్నారు మీరు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఆయన శిష్యులు ఏం చేస్తున్నారా అంటే, గుడ్డి వారిని స్వస్థపరుస్తున్నారు, కుంటి వారిని నడిపిస్తున్నారు, మోగవారితో మాట్లాడిస్తున్నారు, చెవిటి వారితో వినిపిస్తున్నారు, చచ్చిన వాడిని లేవనెత్తుతున్నారు. అంతేకాదు కుష్ఠరోగిని బాగు చేస్తున్నారు. ఇవి సమాజంలో ప్రజలకి జరుగుతున్నాయి. ఈ కార్యాలు జరుగుతున్నాయి. ఈ కార్యాలు జరుగుతున్నప్పుడు ఇక్కడ ప్రధాన యాజకులను ఏం చేస్తున్నారని, ప్రధాన యాజకులు కొంతమందిని పోగేసుకొని, ఇదిగో మనం ఆయన చూస్తూ ఎలాగ ఉన్నామనుకో, రేపొద్దున అందరూ ఆయన విశ్వాసం ఉంచుతారు, రేపొద్దున మన మాట ఎవడు విండు, మన దగ్గర ఎవడు రాడు, ఈయన ఏదోడు చేసేయాలి అని చెప్పి
వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసు ప్రభుని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని? అందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. ఏం చేయాలి ఏం చేయాలని వాళ్ళు ఆలోచిస్తుంటే అప్పుడు ఏమవుతుందో అంటే వాళ్ళలో ఉన్న ఈ ప్రధాన యాజకులు ఒకడైన ఈ కైఫ అనేవాడు ఒక మాట చెప్పాడు. ఏమయ్యా అంటే, ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, ఓ మీకు తెలీదా వీళ్ళు ఏం చేయాలి ఆయన ఏం చేయాలి అని అనుకుంటే, మీకు తెలీదా మన జనమంతయు నశింపకుండా ఉండినట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే మన కోసం ఒక మనుషుడు చచ్చిపోవడం అది మనకు మేలుకరం, అది మనకు ఉపయుక్తం. మన కోసం ఒక మనుషుడు చచ్చిపోవాలి, మన కోసం ఒక మనుషుడు చనిపోవడం అది మీకు ఉపయుక్తమని ఒక ఆలోచన ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపనాలోచించుతూ ఉన్నారు. ఎప్పుడు చంపేద్దామా? దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పటికప్పుడే ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు చంపేద్దామని ఆ రోజు నుంచి ఆ కైఫా ఇచ్చిన ఆలోచన చొప్పున వాళ్ళందరూ కూడా అదే మాట మీద ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, మనం ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువు ఏం చేశారండి? అన్యాయంగా ఎవరన్నా దోచుకున్నాడా? ఎవరన్నా లాక్కున్నాడా? ఎవరైనా నష్టపరిచాడా? ఏం చేశాడు? ఆయన జీవించిన కాలం అంతయు ఆయన అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడే, అద్భుతాలు ఆశ్చర్యాలు జరిపిస్తూ ఉన్నాడే, ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తున్నాడే, ఇదే మార్గం, ఇదే సత్యం, ఇదే జీవం అని చెబుతూ ప్రకటిస్తూ ఉన్నాడే. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మీరు ఎలాగ వెళ్ళాలని ఒక మార్గదర్శిగా ఉండి మార్గాన్ని చూపిస్తున్నాడే. అలా చేస్తుంటే మరి వీళ్ళందరూ కూడా ఆయన్ని చంపాలని చూస్తున్నారు, ఆయన శిష్యులను చంపాలని చూస్తున్నారు. ఎందుకు? కారణం ఏంటి? కారణం ఏంటి అంటే, పేతురు పత్రిక, పేతురు శుభవార్త, క్షమించండి, మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే, పిలాతు నేనెవరిని విడుదల చేయవాలనని మీరు కోరుచున్నారని చెప్పి ప్రజలను అడిగాడు. అడిగితే అంటాడు కదా, బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా, నేను ఎవరిని విడుదల చేయాలి? నాకు ఒక అధికారం ఉంది, ఈ పండగల టైంలో నాకు అధికారం ఉంది. ఒక అంతకుని నేను విడుదల చేయవచ్చు, ఎవరినైనా ఒక దోషిని నేను విడుదల చేయవచ్చు. మీకు ఎవరు కావాలని ప్రజలను అడిగాడు. ఈ అన్నా కైపాలు వీళ్ళందరూ, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే, ఇదిగో మాకు బరబ్బాని విడుదల చేయమని చెప్పండి, యేసును సిలువ వేయమని చెప్పండి, బరబ్బాని విడుదల చేయమని చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే అందరూ కూడా కేకలు వేస్తూ ఉన్నారు. ఈయన ఎందుకు ఈ మాట అడిగాడు అంటే, ఎందుకు అడిగాడు? ఈ పిలాతు ఎందుకు అడిగాడంటే, వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అతను విచారణ తెలుసుకున్నాడు, ఇతనిలో ఏ దోషము లేదు, ఏ లోపము లేదు, ఇతను చేసినవన్నీ కూడా ప్రజలకు, సమాజానికి మేలే చేశాడు తప్ప, అనేకమైన అద్భుతాలు చేశాడు తప్ప ఎవరికి ఏ అన్యాయము చేయలేదు. మరి ఎందుకు ఈయన సిలువ వేయమంటున్నారు అని చూస్తే, వాళ్ళు ఆయన మీద అసూయ పడ్డారంట. ఏం పడ్డారండి? అసూయ. ఎవరి మీద? ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద అసూయపడ్డారు. ఎందుకు అసూయపడ్డారంటే, వీడు ఏడవలేకపోతున్నాడు కదా, వీడు చేయలేకపోతున్నాడు కదా, ఆ కార్యం ఆయన చేస్తున్నారు. ఇప్పుడు జనమంతా కూడా ఆయన వైపు వెళ్తున్నారు, ఆయన చుట్టూ గుమ్మికూడుతున్నారు. యేసు ప్రభు వస్తున్నాడు, మా రోగాలు బాగా అవుతాయి, యేసు ప్రభు వస్తాడు, మేము స్వస్థ పొందుతాం, యేసు ప్రభు వస్తాడు, మమ్మల్ని కరుణిస్తాడు, యేసు ప్రభు వస్తాడు, మమ్మల్ని ప్రేమిస్తాడు. వీళ్ళు చేయలేకపోతున్నారు. ఇక్కడ ప్రధాన యాజకుడు అయ్యగారు వచ్చాడంటే అంత దూరంలోనే నిలబడాలి, దగ్గరికి రాకూడదు, ఆయన ముట్టకూడదు, అక్కడే ఉండాలి. మరి ఈయన యేసు ప్రభు అలా కాదు,
కుష్టి వ్యాధి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను కౌగిలించుకొని నన్ను స్వస్థపరిచయ్యా అంటే ఆయన నాకు ఇష్టమే అని చెప్పి దగ్గరకు వచ్చి కౌగిలించుకొని వాడి స్వస్థత నీవు అని చెప్తున్నాడు. అంటే చూడండి, కుష్టి వ్యాధి అంత దూరంగా ఉన్నవాడే, కుష్టి రోగి అంత దూరంగా ఉన్నవాడి దగ్గర వాడి దగ్గర వాసన వస్తుంటది. భయంకరమైన ఈ సగం సగం ఏళ్ళు తినేసి, ఆ ముక్కులు తినేసి, ఆ ఎముకలు తినేసి దాంట్లోంచి రసి కడుతూ ఉంటే భయంకరమైన దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాంటి వాడిని సైతం ప్రేమించి, నువ్వు నా కుమారుడు రా నా కౌగిట్లోకి అని చెప్పి వాడిని కౌగిలించుకొని నువ్వు స్వస్థుడు కమ్ము అని చెప్తుంటే అది చూసి తట్టుకోలే అసూయ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వీళ్ళు చేయలేకపోతున్న కార్యాలు ఆయన చేసుకుంటూ వస్తున్నాడే, అది చూసి అసయ్య. రోగిని చూసి నువ్వు బాగు కమ్మని చెప్పే అది వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళ కోసం ప్రార్థించి వాడిని నయం చేసే అది వాళ్ళ దగ్గర లేదు. ఏముంది వాళ్ళ దగ్గర అంటే, ఇదిగో నువ్వు సుస్థితుడు కావాలా, నువ్వు స్వస్థపరచబడాలా, నీ పాపి దోష మార్చబడాలా, నువ్వు పరిశుద్ధి మార్చబడాలా, ఒక బలి పశువుని తీసుకురా, నేను బలి అర్పించి నువ్వు స్వస్థత కలుగుతావు నేను చెప్తాను. అంతవరకే. మరి ఈయన అలా చెప్పట్లా. నువ్వు వెళ్ళి అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పట్లా, అలా చెప్పట్లా. ఈయన ఏమంటున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరిచాయంటే, ఎవరా నా కుమారుడా నాకు ఇష్టమే, నువ్వు స్వస్థత పొందు అంటున్నాడు. మాట మాత్రం కలుగుగానే ఏమైపోతుంది, అక్కడ కార్యం జరిగిపోతుంది. దేవునికి మహిమ కలుగుగా. చచ్చిన వారు సైతం లేచి నుంచుంటున్నారు. ఇప్పుడు జనమంతా కూడా ఎవరెవరు తిరుగుతున్నారు, యేసు ప్రభు దగ్గర తిరిగిపోతున్నారు. ఆయన ఎందుకు విశ్వాసం చేస్తున్నారు అంటే, రేపొద్దున వీళ్ళ దగ్గర ఎవరు రారు అని ఆయన మీద అసూయ. వీళ్ళు చేయలేరు, ఆ స్వస్థత చేయలేరు, ఆ కార్యం చేయలేరు, ఆయన మీద అసూయ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అసూయ చెంది ఈయన ఎప్పుడు అప్పగించేయాలి, ఎప్పుడు చంపేయాలి, ఎప్పుడు లేకుండా చేయాలి. కారణం ఏంటండి ఇవన్నీ? దేని కారణాలు? దేనికి లేకుండా చేయాలి. లేకుండా ఉంటే హ్యాపీగా మనమే ఉండవచ్చు. దేవునికి మహిమ కలుగునుగా. మనమే అనుభవించవచ్చు, ఇంకోటి అనుభవించడానికి లేదు, ఇంకోటి ఉండడానికి లేదు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈయన వచ్చిన కాడి నుంచి కూడా అన్ని కూడా మనకి ఎదురుగానే జరుగుతున్నాయి, మనకి ఎదురే వెళ్తున్నాయి తప్ప ఏది కూడా ఇది అవలా. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే పిల్లరా, అది పిలాతు తెలుసుకున్నారు. నేనేమన్నా విడుదల చేయగలుగుతున్నారు మీరు, బర్బానా క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాడు. ఎందుకు అడిగాడంటే, వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉన్నాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా. ఏ చేత అండి? ఏం చేత? అసూయ. అసూయ ఎందుకు పుడుతుంది? నాకు లేదు, వాడికి ఉంది. నేను అనుభవించలేకపోతే వాడు అనిపిస్తున్నాడు, నేను చేయలేకపోతున్నా వాడు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అదొకటి. రెండోది, నా దగ్గర ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు, నేను ఖాళీ అయిపోతాను. అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకాలు జరుగుతున్నాయి, ఆ మహత్కారాలు జరుగుతున్నాయి. వీళ్ళకి అసూయ అండి. ఎవరికి? సేవకులే, వాళ్ళు కూడా సేవకులే, ఆ ప్రధాన యాజకులు. మళ్ళీ దేవునికి మహిమ కలుగునుగా. చిన్న చిన్న అయ్యగారులు కాదండి వాళ్ళు, పెద్ద పెద్ద అయ్యగారులు. పెద్ద అయ్యగారులు, చిన్న అయ్యగారులు కాదు, పెద్ద అయ్యగారులు. దేవునికి మహిమ కలుగునుగా. వారిలో ఏముంది? అసూయ. అసూయ వలన యేసు ప్రభుని అప్పగించారు. అసూయ వలన వాళ్ళ యేసు ప్రభు యొక్క శిష్యులైన పేతురు, యోహానులను చెరలో వేశారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతకుముందు రాత్రి ఆమె ఒక భార్య ఒక ఉత్తరం చెప్పింది, ఒక కలగన్నానయ్యా, ఇదిగో ఆ పిలాతు న్యాయపీఠం మీద కూర్చొని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఎవరి జోలికి? నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు. ఆయన నీతిమంతుడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. ఆయన జోలికి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు తీర్పు తీర్చొద్దు. ఈ ప్రొద్దు ఆయన గురించి నేను కలలో మిక్కిలి బాధ అనిపించాను. ఏమనిపించింది? బాధపడిందంట, మిక్కిలి బాధపడిందంట కలలో ఆయన గురించి. దేవునికి మహిమ కలుగునుగా. అతని యొద్దకు అని చెప్పి వర్తమానం పంపించింది, ఆయన జోలికి నువ్వు వెళ్ళొద్దు, ఆ నీతిమంతుడి జోలికి నువ్వు వెళ్ళొద్దు. తన భార్య కూడా వర్తమానం పంపించేసింది, తన సింహాసనం మీద కూర్చుని ఉండగా.
ఆ న్యాయపీఠ మీద కూర్చొని తీర్పు తీర్చాలి. ఇప్పుడు యేసుప్రభు వారికి ఏం చేయాలా అని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఆయనకి అర్థమైపోయింది. ఆ తీర్పు తీర్చే పిలాతుకు అర్థమైపోయింది. ఏంటంటే వీళ్ళు యేసును అసూయ చేత చంపజూస్తున్నారు. ఏంటి అసూయ? పోనీ ఆయన ఏమన్నా వాళ్ళదేమన్నా లాక్కున్నాడా? వాళ్ళ ఆస్తి ఏమన్నా సంపాదించుకున్నాడా? వాళ్ళగా ఏమన్నా సంపాదించుకుని చేర్చుకుంటున్నాడా? లేదే. తనకున్నది నలుగురికి ఇస్తున్నాడే. తనకు కలిగింది అందరికి పంచుతున్నాడే. ఇదిగో మీరు రోగులు స్వస్థపరచండి తన శిష్యులను తయారు చేసి పంపిస్తున్నాడే. దయ్యాలను పట్టిన నుండి వెలగొట్టండి అని పంపిస్తున్నాడే. సమాజం అంతా కూడా మేలు కలగాలనే తప్ప ఎక్కడైనా దాంట్లో ఏమైనా చెడేమైనా ఉందా, కీడేమైనా ఉందా? ఏమైనా ఉందా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ఎందుకు ఆయన అసూయ ఎందుకు అంటే వీళ్ళు ఏడవలేంది వాడు ఆయన చేస్తున్నాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వీళ్ళు చేయలేంది ఆయన చేస్తున్నాడు అక్కడ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, మొన్న మన మధ్యకు ఓ సహోదరి వచ్చింది. ఆ సహోదరి పిడుసుతో బాధపడుతూ ఉండేది. అస్తమానం పడిపోతూ ఉండేది. చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. అయితే కొన్ని సంవత్సరాలకి ఇలా ఉందయ్యా నేను ఇలా ఉందని చెప్పింది. అసలు ఆ సహోదరి రావడానికి మన దగ్గర రావడానికి కారణం ఏంటంటే అంతకు ముందు అదే వ్యాధితో బాధపడుతున్న ఒక ఆమె స్వస్థత పొందింది. మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు కార్యం చేశాడు. ఆ కార్యం మేలు పొందుకుంది ఆమె. ఆ విషయం ఈమె వింది. అరే నాకు కూడా ఇలాగ ఉంది కదా, నేను కూడా అక్కడికి వెళ్తే ఆ దైవజనుడు నా కోసం ప్రార్థన చేస్తే నేను స్వస్థత పొందని విశ్వాసంతో ఉంది. ఆమె మన దగ్గరకు వచ్చింది. మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం ప్రభు ప్రార్థన చేసాం. ప్రభు ఆమె యొక్క కన్నీటిని చూశాడు. ఆమె మీద కనికరి పడ్డాడు, స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 2 దినాల ముందు ఆమె హాస్పిటల్కి వెళ్ళి అమ్మ నిన్ను ఒకసారి ప్రభు హాస్పిటల్కి వెళ్ళమంటున్నారు నాతో చెప్పారు. ఆమెను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోమని అన్నారు. నేను ఇంకేదో అనుకున్నా, భయపడ్డాను. నేను కూడా భయపడ్డా. ఏంటి ప్రభు హాస్పిటల్కి అంటున్నారు? వెళ్ళి చూపించుకోమని అయ్యా అన్నారు. సరే అమ్మ నువ్వు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో నీవు అని చెప్పి ఆవిడతో చెప్పా. ఆవిడ కూడా భయపడుతుంది. ఏంటో అయ్యగారు నన్ను హాస్పిటల్లో చూపించుకుంటున్నారని చెప్పి అరగుడిగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంది. హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకున్నాక అదే హాస్పిటల్లో సంవత్సరంన్నర నుంచి కూడా ఈమె ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది. అమ్మా నీకేమీ లేదు, రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చాయని నీకు నయమైపోయిందమ్మా, ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కార్యం జరిగింది అక్కడ. హల్లెలూయా. నీకు ఏమీ లేదమ్మా, నీకు ఏమీ లేదు, నీ అంతా తగ్గిపోయిందమ్మా, నార్మల్ రిపోర్ట్స్ లో ఏమీ లేదమ్మా అని చెప్పేశారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఇలాంటి కార్యాలు అద్భుతాలు ఎన్నో జరుగుతుంటాయి. ఆయన సేవకుల ద్వారా అనేక మంది జరిపిస్తుంటాడు ఆయన. అది చూసి నువ్వు అసూయ చెందితే ఎట్లా? నీ వల్ల కాలేదని నువ్వు అసూయపడితే ఎట్లా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా యేసు ప్రభు మీద అసూయపడి యేసు ప్రభుని చంపేశారండి. యోహాను పేతురును అసూయపడిగా చంపేశారు. ఆయన శిష్యులందరూ కూడా చనిపోవడానికి కారణం ఏంటి? అందరూ అర్థశాస్త్రులుగా మారిపోవడానికి కారణం ఏంటి? అందరినీ కూడా అపోస్తులందరినీ కూడా అసూయ చేతే చంపేశారు. దేవునికి మహిమ కలుగునుగా. అసూయ చేతే చంపేశారు యేసు ప్రభుని, ఆయన శిష్యులను, అపోస్తులను అందరినీ కూడా. వేరే ఉద్దేశంతో కాదు. ఆయన ఎవరికి ఏ అన్యాయము చేయలేదండి. ఏ అన్యాయము చేయలా, ఏ దోషము లేదు ఆయనలో. కానీ వీళ్ళు చనిపోవటానికి కారణం ఏంటి? వీళ్ళు చేయలేనిది వాళ్ళు చేస్తున్నారు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా. వీళ్ళు చేయలేనిది వారు చేస్తున్నారు కాబట్టి దేవునికి మహిమ కలుగునుగా. ఇలా పరిచర్యలో చూస్తే దేవుడు అనేక అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తున్నారు. ఎంతో మంది ఉన్నారు ఈ మేలు పొందుకున్న వారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఏదో మేము గొప్ప పొందాయి,
అయితే వీళ్ళందరూ మేము చూపించుకొని మేము గణపరచబడాలని మాకు లేదా కోరిక. నా ప్రభు ఘనత వస్తే చాలు, వాళ్ళు స్వస్థపడితే చాలని కోరుకుంటున్నాం అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం మనం చూద్దాం. కొంచెము ముందుకు లోతుకు వెళ్దాం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు మీరు కారా? దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, నేను అపోలో వాడను, నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, నేను ఆయ గారి మనిషిని, నేను ఈ గారి మనిషిని. ఏ గారు? నేను ఆ ఐ గారి మనిషిని, నేను ఈ ఐ గారి మనిషిని. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చెప్పుకునేది ఎవరు? శరీర సంబంధి అంటే లోకానుసారులు, ప్రకృతి సంబంధి అంటే లోకానుసారులు. ఈ లోకానుసారమైన వారు, ఆత్మానుసారమైన వారు కాదు, దైవిక సంబంధమైన వారు కాదు. వీరు ఎంతవరకు లోకానుసారులు కాబట్టి నేను పలానోళ్ళ తాలూకా, నేను పలానోళ్ళ సంఘం, నేను పలానో చోటికి వెళ్తా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పలానా చంద్రశేఖర్ అయ్య గారు మా అయ్యగారు అండి, మేము అక్కడికే వెళ్తామండి. పలానా చంద్రశేఖర్ అయ్య గారు తాలూకా అండి, మేము అక్కడే ఉంటామండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళందరూ ఎవరండి? లోక సంబంధులు, లోకానుసారమైన వారు వీళ్ళంతా కూడా. ఎందుకంటే మీరు అసూయ కలహములు ఉండగా, మీరు శరీర సంబంధులై కానీ మనుష్య రీతిగా నడుచుకుంటున్న వారై కానీ ఆత్మ సంబంధమైన దైవిక రీతిగా ఎలా నడుచుకుంటారు? నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను, నేను వరం పొందుకున్నాను, నేను దేవునికి సంబంధి అని చెప్పుకుంటూ నేను పలానా చోటుకే వెళ్తున్నా, పలానా అయ్యగారే నా అయ్యగారు తప్ప ఇంకొకరు నాకు అయ్యగారు కాదు అంటే ఏ సంబంధి? దేవుడు అదే నేర్పించాడా? అదే చెప్పాడా? మరి ఎంతమంది అపోస్తులకి మరి అంతమంది సేవకులు ఎవరికి వేరు వేరుగా ఉండాలి? పౌలుకి వేరుగా ఉండాలి, శీలకు వేరుగా ఉండాలిగా, పేతురుకి వేరుగా ఉండాలి, యోహానికి వేరుగా ఉండాలిగా, యాకోబుకి వేరుగా ఉండాలి, యోధకు వేరుగా ఉండాలిగా. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, వీళ్ళంతా కూడా మనుష్య రీతిగా నడుచుకుంటున్న వారే, దేవుని సంబంధులు కాదు. వీళ్ళంతా కూడా మనుష్య రీతిగా నడుచుకుంటున్న వారే ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే వీళ్ళలో అసూయను కలహములు ఉన్నాయి. అసూయ కలహం అంటే ఎక్కడ? ఇక్కడ చెప్తున్నాడే, నేను పౌలు సంబంధిని, నేను అపోలో సంబంధిని, నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను. అపోల్లో ఎవడో, పౌలు ఎవడు? దేవునికి మహిమ కలుగును గాక. పౌలయ్య దగ్గర పనిచేసేవాడే అపోల్లో, పైగా పౌలయ్య కింద ఉన్నవాడు అపోల్లో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను పౌలు వాడను, నేను అపోలో వాడు అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోలో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులు కాదా? దేవునికి మహిమ కలుగును గాక. అందరూ పరిచారకులే, అందరూ పరిచారకులే. మనము అనుకుంటూ ఉంటాం, నేను పలానా చంద్రశేఖర్ అయ్య గారి తాలూకా, నేను పలానా చంద్రశేఖర్ అయ్య గారి తాలూకా అని. దేవునికి మహిమ కలుగును గాక. అలా కాదండి. నువ్వు ఎవరు అంటే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సొత్తు అని చెప్పగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అయ్యగారి సంబంధి అంటే నాకేముంది? వీళ్ళందరూ నా సంబంధులే అంటే నాకేమొస్తుంది? దేవునికి మహిమ కలుగును గాక. చెట్టు ఎక్కెత్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అంతేనా? దేవునికి మహిమ కలుగును గాక. కానీ కాదు, ఇది కోరుకోవట్లేదు. నేనైతే ఇది కోరుకోవట్లేదు. నీవు ఎవరు సంబంధి అంటే నేను ప్రభువైన క్రీస్తు సంబంధిని, ప్రభువైన యేసు క్రీస్తు సంబంధిని, నేను నా దేవుని సంబంధిని నేను అని చెప్పగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎవరినండి? నేను ఎంతటి వాడినండి? ఈ పూట ఉండి మరి పూట ఉంటానో లేదో తెలీదు. నా దినములు గాలికి ఎగురు పొట్టు వల్ల గడిచిపోతున్నాయి. ఈ క్షణం ఈ ముందున్న మరో క్షణం నేను ఉంటాను గ్యారెంటీ ఉందా? ఏమండి ఉందా? ఇప్పుడు నన్ను ఎదురుకొని చూస్తున్నారు, మరి సాయంత్రం నన్ను చూస్తారనే ఆశ మీకు ఉందా? నాకైతే లేదు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఎందుకంటే ఈ క్షణమే నాది, మరు క్షణం నాది కాదు, నా చేతుల్లో లేదంతా కూడా.
దేవునికి మహిమ కలుగునుగా. నా కుమారుడా రా అంటే చాలు రెప్పపాటులో ఆయన సన్నిధిలో ఉంటా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఉండి మీరు చెప్పుకునే ఉపయోగం ఏముంది? నా సంబంధి, నా ఓడు, నాది, నా సంఘం, నా దగ్గరకు వచ్చేవాడు అని చెప్పుకుంటే ఉపయోగం ఏముంది? దేవునికి మహిమ కలుగునుగా. ఎవరు సంబంధం చెప్పుకోవాలి? నువ్వు ఎవరు అంటే ఏం చెప్పాలి? నీ కేర్ ఆఫ్ ఏం చెప్పాలి? నువ్వు ఎవరు తాలూకు అంటే నేను పలానా వారి కుమారుడు నుండి, పలానా వారి కుమార్తెనండి, పలానా వారి తాలూకు కాదండి అని చెప్పుకుంటా. లే మరి ఏం చెప్పాలి? నేను క్రీస్తు సొత్తు, నేను క్రీస్తు అనే యేసు ప్రభు యొక్క రక్తం చేత కడగబడిన అమూల్యమైన ఆయన యొక్క సొత్తును నేను, ఆయన యొక్క తాలూకా నేను, ఆయన యొక్క సంబంధం నేను అని చెప్పుకోగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రతి వానికి ప్రభువు అనుగ్రహించు ప్రకారముగా వారి ద్వారా మీరు విశ్వాసించారు. ఎవరికి ఎంత ప్రభు అనుగ్రహించి అంతగా వాళ్ళు మీరు బలపడతారంతే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను నాటిదిని అపోల్లో నీళ్లు పోసాను. వృద్ధి కలగజేయవాడు దేవుడే. దేవునికి మహిమ కలుగునుగా. నేను మొక్క నాటానండి. నేను నాటిన తర్వాత నా పిల్లవాడు వచ్చి అపోలో వచ్చి ఇంకొక చిన్నయ్య గారు వచ్చి దాంట్లో నీళ్ళు పోసాడు. అంటే వాక్యముతో మిమ్మల్ని నాటారు. ఇప్పుడు మిమ్మల్ని ఇంకా వృద్ధి ఇంకా ఇదవటానికి కోసం, దాంట్లో బలపడటం కోసం ఏం చేశాడు? చిన్నయ్య గారైన అపోలో వచ్చి ఇంకా కొంచెం వాక్యం వేసి మిమ్మల్ని నీళ్ళు పెట్టాడు. ఇప్పుడు మీరు ఎదిగి పెద్ద అవ్వాలి. చేసేది ఎవరు? దేవుడే. దేవునికి మహిమ కలుగునుగా. నేను నాటి తిని అపోలో నీళ్ళు పోసాను. మిమ్మల్ని వృద్ధి చేయవాడు దేవుడే. ఆయన వైపే చూడాలి, ఆయన్నే చూడాలి తప్ప మధ్యలో ఉన్న ఈ ఐగర్లను కాదు చూడాల్సింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ ఐగర్ల కోసం దెబ్బలాడుకోవడం కాదు. ఐగర్లు ఈ మధ్య దెబ్బలాడుకుంటున్నారు ఏమని? నా విశ్వాసి. మీరు అక్కడికి వెళ్ళకూడదు, ఆ పక్కకి వెళ్ళకూడదు, అటువైపు చూడకూడదు, అతనితో మాట్లాడకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకని? అక్కడికి వెళ్ళినా, అటువైపు చూసినా, వాళ్ళతో మాట్లాడినా ఎక్కడ లాగేసుకుంటాడని భయం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా. అందుకే పౌలు అంటున్నాడు, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాను. వృద్ధి చేసిన వాడు దేవుడే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే. దేవుని యందు మనం ఉండాలి. మనుషులను చూసేవారుగా ఉండాలి. మనుషులను చూస్తున్నామంటే మనము దైవ సంబంధులముక, ఆత్మ పొందిన వారం కాదు. దైవ సంబంధులుగా మనం మార్చబడలేదు. లోకానుసారులుగానే ఉన్నాం. ఇంకా లోకంలోనే ఉన్నాం. ప్రకృతి సంబంధులుగానే ఉన్నాం. శరీర సంబంధులుగానే ఉన్నాం. ఆత్మ సంబంధులుగా మనం ఇంకా ఎదగలేదు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచిస్తాడు. ఏమంటాడు? నేను దేవుని సంబంధిని, దేవుని పోలికను అని చెప్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ సేవకుడు పనిచేసినా, ఎవరు పనిచేసినా అందరినీ కూడా ఎక్కడ తీసుకువెళ్ళాలి? ఆయన్ని చేతికి అప్పగించాలి. పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇది చేసావు కాబట్టి, నువ్వు చేసావు కాబట్టి ఇదిగో నువ్వు తీసుకో అని చెప్పడు ఆయన. అందరూ కూడా అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళే. దేవునికి మహిమ కలుగునుగా. కాకపోతే నిన్ను నడిపించేవాడు ఎలాంటి వాడో నువ్వు చూసుకోవాలి. నిన్ను నడిపించేవాడు పరలోకానికి తీసుకుని వెళ్ళేవాడా, పాతాళానికి తీసుకుని వెళ్ళేవాడా? అది నీకు ఎలా తెలుస్తుంది అంటే వాడి యొక్క జీవిత విధానాన్ని బట్టి అర్థమవుతుంది. వాడి యొక్క నడవడికను బట్టి నీకు అర్థమవుతుంది. వీడు నన్ను పాతాళం తీసుకెళ్తాడు, పరలోకం తీసుకెళ్తాడండి. అతడి యొక్క నడవడికను బట్టి, అతని విధానాన్ని బట్టి నీకు అర్థం అవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం ధ్యానించుకుందాం. 3వ వచనం నుంచి రండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవమ్మా. ఎవడైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, దైవ భక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను
ఉపదేశింపజేసిన వల్ల వాడేమీ ఎరగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, ఎవడైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యం అనే పుట్లెట్లో ఉంది, కింద ఏముందమ్మా? ఆరోగ్యకరమైన 1 సంఖ్య వేసి ఉండి చూడండి, 3 అనే సంఖ్య. ఆరోగ్యకరమైన వాక్యం అంటే సత్యవాక్యం. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సత్యవాక్యమును, దైవ భక్తికి అనుగుణమైన బోధను అంగీకరించాల్సిందే. ఒకవేళ వాడు అలాంటి బోధన అంగీకరించలేదు అంటే వాడు భిన్నమైన బోధ ఉపదేశిస్తున్నాడని మనం అనుకోవాలి. ఎందుకంటే వాడికి ఏమీ తెలీదు, వాడేమీ ఎరగల. నిజమైన ప్రేమను ఎరిగి అసలు క్రీస్తు యొక్క ఆయన యొక్క ఏంటి అనేది, ఆయన యొక్క ఆలోచన ఏంటి అనేది, ఆయన యొక్క విధానం ఏంటి అనేది ఎరగలేదని అర్థం. దేవునికి మహిమ కలుగునుగా. వాడు ఎరగకుండా ఏం చేస్తున్నాడు? భిన్నమైన బోధ బోధిస్తున్నాడు. భిన్నమైన బోధ అంటే క్రీస్తుకి విరోధమైన బోధ బోధిస్తున్నారు. క్రీస్తు యొక్క మనసు తిరిగి బోధించారు. ఎలాగా? క్రీస్తు ఏమంటున్నాడు? సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి, నీ వలె నీ పొరుగువాడిని నీవు ప్రేమించాలి, నీ వలె నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించాలి. మరి ఏది ఆ ప్రేమ? ఏది? నీలో పొరుగువాడిని ప్రేమించే ప్రేమ కాదు కదా, నీ సొంత వారిని ప్రేమించే ప్రేమ కూడా లేదు నీలో. నీ తల్లిదండ్రులకే మొదలు పెట్టలేవు, అత్తమామలకే మొదలు పెట్టలేవు, ఇక నీలో పొరుగువాడిని ప్రేమించే ప్రేమ ఎక్కడ ఉంటుంది? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హితబోధ ఇదంతా కూడా. అయ్యగారిని మాత్రం మంచిగా చూసుకొని, అయ్యగారికి మాత్రం అన్ని కూడా సమకూర్చుకుంటూ, ఎక్కడ లోటు లేకుండా మా అయ్యగారు మా దగ్గరకు వచ్చారని, చంద్రశేఖర్ అయ్యగారు వచ్చారు కదా, ఇదిగో అన్ని సమకూర్దాం అని చెప్పి ఎక్కడ నొప్పి తగలకుండా అన్ని చక్కగా చూసి పంపించి, ఇంట్లో ఉన్న అత్తమామలకు తల్లిదండ్రులకు ముద్ద పెట్టకపోతే దానివల్ల నీకు ఏం వచ్చి పడుతుంది? ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏమీ ఉండదు. దేవునికి మహిమ కలుగునుగా. నీకు చేతి దోల తీరడం తప్ప, అంటే ఇచ్చే అయ్యగారికి ఇస్తావు కదా, చక్కగా వండి పెడతావు కదా, అది తప్ప నీకేమీ ఉండదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు అది చెప్పలా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ముందుగా ఏమన్నాడు? నీ తల్లిదండ్రులను సన్మానించు. ఆజ్ఞల్లో నీ తల్లిదండ్రులను సన్మానించమన్నాడు, నీ సహోదరులను ప్రేమించమన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. నీ తల్లిదండ్రులేమో రోడ్డుకు వదిలేసి, వీధుల పాలు చేసి, ఊళ్ళ పాలు చేసి నీ తల్లిదండ్రులను ప్రేమించలేదు. కానీ ఊరందరితోనేమో అబ్బా పలానా వ్యక్తి అయ్యగారిని ఎంతగా ప్రేమిస్తాడు, ఒకప్పుడు నేను అట్ట ఏడ్చాను. అందుకే చెప్తున్నా ఈరోజు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందరికంటే ఎక్కువ దైవజనుడే అని చెప్పి అక్కడే మోసపోయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజ ప్రియులారా, ప్రభు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీతో. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు సూటిగా. హితవాక్యము, దైవ భక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపు. ఏది దైవ భక్తికి అనుకూలమైన బోధ అందరిలోకి వెళ్దండి. దేవుడితో నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి, నువ్వు ఎలా ఉండాలి, అలా ఉండాలమ్మా, నువ్వు నిక్కర్చిగా ఉండాలి, సరిగా ఉండాలి, నువ్వు సరైన మార్గంలో నడుచుకోవాలి, ఎక్కడ తప్పిపోకూడదు, దేవుడికి ఎక్కడ దూరం కాకూడదు అని ఖండితంగా చెప్తూ ఉంటే మనసులోకి ఎక్కడే వెళ్తుందండి? వెళ్దాం. చక్కగా జో కొడుతూ లాలేస్తూ పిరగిల్లి జోలు పడినట్టుగా పాడుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇది దేనికి? లాభసాటి ఎలా చేసేవాళ్ళు? మనుషులను మెప్పించే బోధ ఎవరికి కావాలండి? ఇప్పుడు ఈ రోజులో అదే ఎక్కువైపోయింది, మనుషులను మెప్పించే బోధ. నువ్వెక్కడికన్నా మనుషులను మెప్పించుకుంటుంటే అది వాడికి లాభసాటి, కానీ దేవుడిని మెప్పించలేవు.
ఈ మనుషులు మెప్పించే చోట ఎక్కువ మంది జనం ఉంటారు, దేవుని మెప్పించే చోట తక్కువ మందే ఉంటారు. కారణం ఇదే. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్తే మెప్పు పొందరు. ఏంటి అక్కడికి వెళ్ళిన కానీ ఎప్పుడు కూడా ఏముంటాయి, ఏముంటాయి, నువ్వు అట్ట ఉన్నావు, నువ్వు ఇట్ట నువ్వు అది సరి చేసుకో, నువ్వు అలా ఉండాలి, నువ్వు ఎలా ఉండాలి, ఇవే హెచ్చరికలే వస్తూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పటికప్పుడే నిన్ను శుద్ధీకరిస్తూనే ఉంటది. నీ అంతరంగాలను ఎప్పుడెప్పుడే శుద్ధీకరిస్తూ ఉంటది. ఉపదేశం సరిచేస్తూనే గద్దిస్తూనే ఉంటది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తారు, తర్కముల గూర్చి వాక్వాదముల గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుతుంటారు. ఇక తర్కాలు వాక్వాదాలు ఎందుకు? తర్కాలంటే ఆడేం చేశాడు చూసావా, ఈడేం చేశాడు చూసావా, ఆడు ఎట్టున్నాడు, ఈడెట్టున్నాడు, అది చేశాడంటే ఇది చేశాడంటే ఇది వాక్వాదం. అదే నువ్వెంత నా ముందు, నేను ఎంతటో నా ఏంటో తెలుసా, నా వెనకాల ఏమో ఉన్నారో తెలుసా, నా వెనకాల ఎంత అంగు ఆర్పాటు ముందో తెలుసా. గొడవలు, వాగ్వాదాలను గొడవలు, వాటిని గురించి వ్యర్థముగా ప్రయాసపడుతూ ఉంటారు. అంతేకాదు గర్వాంధులను, వీటి మూలంగా అసూయ, కలహము, దూషణ, ఇంకోటి ఏంటమ్మా, దురాభిమానములు, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తికి లాభసాధకం అనుకును మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నాయి. ఎన్ని వ్యర్థమైన వివాదాలు ఇవన్నీ కూడా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గొప్ప గొప్ప దైవజనులు అనబడిన వారు కూడా బలంగా ఘనంగా వాడబట్టడానికి కారణం ఇదే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నాకు తెలిసిన దైవజనుడు ఒక మాట చెప్తుండేవాడు ఎప్పుడు కూడా, పెద్ద ఆయన జంగారెడ్డిగూడెం ఏడీసీ కమ్మని గారు. వెళ్ళండి, దైవజనుల దగ్గరికి వెళ్ళండి. కొత్తగా ఈ ప్రాంతానికి దైవజనుడు వచ్చాడా, ఆ మీటింగ్కి వెళ్ళండి. వెళ్ళి వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి, గ్రహించండి. దేవుడు అందరికీ ఒకే కృపనివ్వడు, ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క మాట పలికిస్తాడు. వెళ్ళండి, పొందుకోండి అని చెప్తుండేవాడు. ఆ కాలంతో వాళ్ళతోనే వెళ్ళిపోయిందండి అంతా కూడా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ఈ రోజుల్లో ఎక్కడ ఉంది, ఎలా ఉంది? నా దగ్గరే ఉండాలి, నువ్వు ఇక్కడే ఉండాలి. నువ్వు ఎక్కడ బాప్తిసం పొందావు, రా, నీ మెల్లో నేను పొలుపు తడేసి గేదెను కట్టేసినట్టు కట్టిపోయి కట్టేసుకుంటా. దేవునికి మహిమ కలుగునుగా. ఇదే. ఇక అక్కడి నుంచి ఇంకెక్కడికి నువ్వు ఎక్కడ కార్యాలు పొందుకున్నావు, నా దగ్గరే కదా, ఇక్కడే ఉండాలి. ఇప్పుడు కట్టుపోయే చుట్టూ అక్కడే తిరగాలి తప్ప బయటకు వెళ్తానికి వీల్లేదు. మరొక మాట విన్నా, మరొక వాక్యం విన్నా మళ్ళీ మనసు మారిపోద్ది, నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావు, భయం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఇవి ఎక్కువైపోయినాయండి సంఘాల్లో. ఇదివరకు ఎవరో మీటింగ్ పెట్టినా అందరూ వెళ్తూ ఉండేవారు. ఈ రోజున ఎవరు పలానా అయ్యగారా, మన సంబంధం లేదు, మన సంస్థ కాదు, మన సంబంధించిన వాళ్ళు కాదు, మన సంస్థలోకి వచ్చే అయ్యగారు కాదు, కాబట్టి మన వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏంటిది? అసూయ. అసూయ వలన వచ్చేది ఏంటి? అసూయ వలన కలహం వస్తుంది, గొడవలు వస్తాయి, ఆ దోషంలు వస్తాయి, దుర్మార్గాలు వస్తాయి. తర్వాత మనసు చెడిపోతుంది, చెడిపోయి మనసు కలిగి సత్యానికి దూరం అయిపోయి సత్యహీనులపై దైవ భక్తికి లాభ సాధకములను మనుషులు వ్యర్థమైన వివాదం కలగజేసుకుంటారు. ఆఖరికి దైవభక్తి ఎలా అయిపోద్ది? లాభ సాధకం కావాలి. ఏం కావాలి? దైవభక్తి ఏమవుద్ది? దేవుడి వైపు మళ్లించడం మానేసి ఇక తన వైపు మళ్లించుకుంటూ మొదలు పెడతాడు. ఎందుకంటే అమ్మా నువ్వు ఎంత, నిన్ను దేవుడు ఎంతగా కనపరిచాడంటే, ఎంతగా హెచ్చించాడంటే, అమ్మా నీలాంటిది ఎవరు లేరమ్మా అంటే నువ్వేం చేస్తావు? నిజంగా ఏదో ఉందే, మంచి కానికేద్దామ్మా నాకు ఈ పిల్ల అన్నావు అనుకో, ఏం చెప్తావు? రేపు నుంచి ఏం చెప్తావు? అయ్యగారు నన్ను మెచ్చుకుంటున్నాడు కదా, గబీరు 100 రూపాయలు వేసేది, ఇప్పుడు ఏం చేద్దాం? 500 వద్దా? ఎందుకంటే మెచ్చుకుంటున్నావు కదా, ఓ కేకలేదు, అబ్బా నీ అంత రోజులు నువ్వు, నీ అంత రోజులు లేరురా బాబు, అది నీవంటే నువ్వే అన్నావు అనుకో, ఏం చెప్తాడు? అప్పుడు దాకా 100 రూపాయలు వేసినాడు, ఇప్పుడు 10 రూపాయలు వేసిన వాళ్ళు ఏం చెప్తారు? 50 రూపాయలు 100 రూపాయలు 8 మొదలు పెడతారు. దేవునికి మహిమ కలుగునుగా.
నీ చేతి వంట అమోఘంగా ఉంది, కడుపు నిండా తిన్నానమ్మా అన్నావు అనుకో, ఏం చెప్తావు? మరిపడి వారం ఏం చెప్తావు? ఇంకొంచెం కొని పెడతావా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇవన్నీ కూడా దైవ భక్తి లాభసాధకంగా మారుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దైవ భక్తిని లాభసాధ మనుషుల వ్యర్థమైన వివాదములు కలగజేసుకుంటున్నారు. ఇంతకీ ఇవన్నీ కూడా ఏంటంటే యోబు గారు ఒక్క మాట తెలిసేశాడు. ఏమని? బుద్ధి లేని వారు అసూయ వలన సచ్చెదరు. ఏం చేస్తారంటే బుద్ధి, వీళ్ళంతా కూడా ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్నది బుద్ధి లేని వారు అసూయ, వాడికి అసూయ ఉంది కాబట్టి ఆ అసూయ వలన చచ్చిపోతాడు వాడు. దేవునికి మహిమ కలుగునుగా. యోబు పుస్తకం 5వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట ఉంది, చూసుకోండి, ఇప్పుడు చదవక్కర్లేదు కానీ బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అని ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకా ఎవరెవరు అసూయ పడ్డారు ఇంకా చెప్పుకోవాలని చాలా ఉన్నాయి, చాలా మంది అసూయ పడ్డారు. ఆఖరికి యాకోబు కుమారులు 12 మంది. ఎంతమంది అండి? 12 మంది. 12 మంది యాకోబు కుమారుల్లో ఒకడి యందు ఆ 11 మంది అసూయ పడ్డారు. ఎవరు అతను? ఏమ్మా? యాకోబుకి 12 మంది, ఇశ్రాయేలుకి 12 మంది సంతానం, 12 మంది కుమారులు. 12 మంది కుమారుల్లో 12లో ఒక్కడిని చూసి 11 మంది అసూయ పడ్డారు. ఎవరు అతను? దేవునికి మహిమ కలుగునుగా. ఏశావును చూసి అసూయపడ్డారండి. ఏశావును చూసి అసూయపడ్డారు. ఏసేపు కలగంటున్నాడు, ఇదిగో నా తండ్రి, నా తండ్రి, నా తల్లి, నా అన్నదమ్ములందరూ కూడా నాకు సాగిలు పడుతున్నట్టు నా కళ చూశాను, దర్శనం చూశాను. వాళ్ళందరూ పనులు పడి ఉన్నాయి, నా పనులు మాత్రం నిలిచి ఉంది దర్శనం. వారందరూ సోదరి పడుతున్నారు, సహోదరులందరూ సాగిలు పడుతున్నారు. సూర్యచంద్రులు అందరూ కూడా నా సాగిలు పడుతున్నారు. వారు దర్శనాలు చెప్తుంటే, దేవుడు చూపించిన ఆ దర్శనాలు చెప్తుంటే వీళ్ళందరూ అసూయపడి చంపాలని చూశారు. ఎవరిని? ఏశావుని. దేవునికి మహిమ కలుగునుగా. ఈ కాలంలో మన యేసు ప్రభుని ఎలా చంపాలని చూశారో ఆ కాలంలో కూడా తన సహోదరులు అదే విధంగా ఏశావుని చంపాలని చూశారు. ఏశావుని చంపాలని చూశారు. చంపలేక ఇక అతన్ని ఐగుప్తుకి బానిసగా పంపిస్తే అక్కడ ఐగుప్తుకి ప్రధానమంత్రి అయిపోయి దేవుడు ప్రధానమంత్రిని చేస్తే అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఏం చేస్తున్నారు? అక్కడ కాళ్ళ దగ్గర సాగిలపడ్డారు. అక్కడ నెరవేరిందా లేదా నేను ఒక దర్శనం? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏంటి కారణం? ఏంటంటే సహోదరులు అతని యందు అసూయపడి అతని ఏదో చేయాలనుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. అదే పేతురు బోధిస్తుంటే ఒక్కసారి చూస్తే 2000 మంది, ఒక్కసారి చూస్తే 5000 మంది రక్షణ పొందుతూ అందరూ రక్షణ పొందుతున్నారు. దేవుడి నుంచి ఒక తాళపు చేతులని అధికారం పొందుకున్నాడు. ఎక్కడ భూమి మీద ఎవరిని బంధించాలో, ఎవరిని విడిపెట్టాలో, ఆ ద్వారంలో లోపలికి ఎవరిని పంపించాలో, ఎవరిని పంపించకూడదు అధికారం పొందినవాడు పేతురు. తాళపు చేతులని అధికారం పొందినవాడు. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకాలు ఎన్నో జరిపించిన పేతురు చెరసాల్లో వేసి ఆయన చెరసాల్లో వేసి చంపేయాలని చూస్తాను. కారణం ఏంటి? అసూయ. ప్రధాన యాజకులు అసూయ. వాళ్ళు చేయలేంది వీళ్ళు చేస్తున్నారు. అరే వీళ్ళు విద్య లేని పామరులే, ఇంత పాండిత్యం ఎక్కడిది? ఇంత అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చాయి? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అసలు ఇన్ని కార్యాలు చేస్తున్నాడే, ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడే, ఎక్కడి నుంచి చేస్తున్నాడు ఈయన? నిన్న మొన్నటి వరకు ఆ మరియా కొడుకు కదా, ఆ వడ్లవాడి కుమారుడు కదా, మనతో పాటు వాళ్ళ వడ్ల పని చేసుకుంటూ ఉన్నాడు కదా, ఈ రోజు వచ్చి ఇంతమంది స్వస్థపరుస్తున్నాడు, ఇన్ని కార్యాలు ఎలా చేస్తున్నాడు, ఇంత బోధ ఎలా బోధిస్తున్నాడు? యేసు ప్రభువు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఆలోచించాల్సిన విషయం. అసూయ, మనలో అసూయ అనేది ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే మేము వాళ్ళ సంబంధం, ఎవరి సంబంధం కాదు, మరి ఎవరి సంబంధంలో? దేవుని
సంబంధం దేవుని యొక్క సొత్తు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సొత్తు మేము. ఆయన రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నాడు, మమ్మల్ని కడిగాడు, శుద్ధీకరించాడు. మేము ఆయనకు సొత్తు, ఆయన పోలికలు, ఆయన రూపంలో మార్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగా అని చెప్పగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. ప్రధాన యాజకుడైన అన్నయు కైఫయు యోహాను అలెగ్జాంద్రును ప్రధాన యాజకుని బంధువులను వారితో కలిసి ఉండి వారిని చంపాలని తలంచుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే ప్రియులారా, అసలు ఈ గుడ్డివాడిని, ఈ కుంటివాడిని నువ్వు ఎలా స్వస్థపరిచావు అంటే, ఏ నామంలో స్వస్థపరిచావు అంటే, పేతురు గారు అంటారు కదా, నజరుడైన యేసు నామములో వీడు లేచి నడుచునుగాక అంటే వాడు లేచి నడుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ నామములు అండి? నజరైన యేసు నామములో కార్యము జరగాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఏ నామంలో జరగాలి? నిజమైన యేసు నామములో కార్యం జరగాలి. చేసిన వాడు చంద్రశేఖర్ అయినా సరే మరుగైపోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరికి ఘనత రావాలి? ఎవరికి మహిమ రావాలి? దేవునికి మాత్రమే మహిమ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. నోరు తెరవరా? ఆమెన్ కూడా రావట్లేదు, హల్లెలూయా కూడా రావట్లేదే. చెప్పండి అందరు కలిసి గట్టిగా ఒకసారి, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. మరి లైవ్ చూస్తున్నాం మీరు. మేము యూట్యూబ్లో లైవ్ ఇవ్వలేకపోతున్నాం కొన్ని కారణాల వల్ల. అయితే అప్లోడ్ చేస్తున్నాం, మెసేజ్ని అప్లోడ్ చేస్తున్నాం, చూడండి. అలాగే అనేకులకు తెలియచేయండి, అనేకులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలు మిమ్మల్ని ఆదరిస్తున్నట్లయితే ఈ పరిచర్య కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. అట్లాగే మీ అవసరతలు, సమస్యలు ఏమైనా ఉంటే మాతో పంచుకోండి. ఖచ్చితంగా మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి, మీకోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. మీ అందరికీ నా ప్రేమతో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు.